వరకట్నం తీసుకునుడు పీక్స్ లో ఉన్న టైంలా శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వే కట్నం అని ఓ సినిమా పాట రాసిండు పాటల తోటమాలి వేటూరి. అంటే ఆడవిల చిరునవ్వు కంటే పెద్ద కట్నం ఏముంటదని కవి భావం అన్నట్టు. అడిగేటోళ్ళు అత్యాశకు పోవుట్లా కట్నం అనేది దురాచారం అయింది కనుల్లా. పుట్టింటి నుంచి ఆడవిళ్లకు సుతం ఆస్తిల వాటా ఉంటది. దాన్నే మనం ముద్దుగా కట్నం అని చెప్పుకుంటాం. ఇట్టే తీసుకోవాలి కానీ దాన్ని డిమాండ్ చేయొద్దు. కానీ ఇప్పటికి సుతం పెట్టుకోతలు తగ్గినాయని అలిగే మోతవారి పెళ్లి కొడుకులు ఆడాడగా ఆనొస్తూనే ఉన్నారు. అట్లనే గీడో సుతం అలిగిండు ఓ పెళ్లి కొడుకు. ఎందుకో ఏందో వార్తలకు వైపురా గాడుచుకుందాం పాండ్రి. గీ సీను చూసి సినిమా షూటింగ్ ఏమో అనుకునేరుల్లో లే పెట్టుపోతలు తగ్గినాయని అలిగి అల్కపాన్ పెక్కిండు గీ మోతేవారి పెళ్లి కొడుకు. అందుకే కోపంగా వెనకకు మరి చూడకుండా పోతున్నట్టున్నాడు గిట్లా. అయినా ఈ రోజులల్లా ఆడివిల్లలనిచ్చుడే ఎక్కువ అంటే ఏం తక్కువైందట ఈ మోతేవారికి అని అంటారా? పిలగానికి కారు కావాలనట నుల్లా, కారు. అది కూడా మహీంద్రా స్కార్పియో కారు కావాలనట. మహీంద్రా స్కార్పియో కారు పెడతామని ముందుగానే ఒప్పుకున్నాడట పిల్లనిచ్చే మామ. కానీ లగ్గం యాళ్ళ ఒప్పుకున్న ప్రకారం కారు ఇయ్యలేదని పిల్ల తరపునోళ్లను కాటు వడగొట్టిండు గిట్లా. కారు ఇయ్యలేదని పెళ్లి పీటల మీదికెళ్లే లేచిండట. ఎంటనే అడికెంచి ఇగో గిట్ల శంగో బిల్ల అన్నాడు. అగో ఇదెక్కడి కథరో అని పిల్ల తరపునోళ్ళు పెళ్లికొచ్చినోళ్ళంతా మొదాలు షాక్ అయినరేట. ఎంటనే ఆ పిల్లగానెనకాలనే పోయిండ్రు కొందరు పిల్ల తరపున చుట్టాలు. ముంగట పిల్లగాడు ఉరుకుతా అంటే బతింలాడి పట్టుకద్దామని ఎంబటి పడ్డరు. దాన్ని పెళ్లికొచ్చినోళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఈ వీడియో మస్తు వైరల్ అయితాంది ఇప్పుడు. మరి ఆఖరుకు ఏమైందో గనుల్లా పెళ్లి పిల్లకైతే మంచి అవకాశం దొరికింది. గిసొంటోన్ని వేసుకునుడు కంటే పెళ్లి ఆగిపోవడే మంచిదని కామెంట్లు పెడుతున్నారు కొందరు. అది కూడా నిజమే కదా నుల్లా, మరి ఏమంటారు? గీ ముచ్చట ఏడ జరిగిందో తెలియదు గాని పిల్లగాని తలపాక చూస్తాంటే ఉత్తర భారతదేశం ముఖాన జరిగినట్టే ఉందుల్లా.